ఇప్పుడు మీకు కనిపిస్తున్న అమ్మ పేరే టోపీ అమ్మ. చలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాలోడ్ బ్లాగ్స్. കരിങ്കാലിയല്ലേ കൊടുങ്ങല്ലൂരു വാഴണ പെണ്ണാള് കൊടുവ. మీరు చూసారుగా ట్రైన్ జర్నీ. ఇప్పుడు మనం ట్రైన్ దిగిన నుంచి వెళ్ళి మన స్టేషన్ అయితే వచ్చేసింది. బ్రో బాయ్. లే కొండ తీసుకొస్తా, గక్కని ఇలా ఆడుతుంది. ఓకే, ఇదైతే తిరువన్నమలై రైల్వే స్టేషన్. ఇదైతే బయట నుండి స్టేషన్ వ్యూ ఇట్లుంది. ఇక్కడ నుండి గుడి దగ్గరికి అయితే ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. 14 కిలోమీటర్స్ కోసం ప్రాక్టీసా? వీడేది తప్పని వెళ్ళిపోతాం. మనమైతే ఇప్పుడు శివ సన్నిధి అనే చారిటబుల్ ట్రస్ట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం రూమ్స్కి పే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది మన తెలుగు వారిది. చెప్పడం మర్చిపోయినా, రైల్వే స్టేషన్ నుండి శివ సన్నిధికి 3 కిలోమీటర్స్ అవుతుంది. గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్న వాళ్ళైతే మోస్ట్లీ ఆటోనైతే ప్రిఫర్ చేయండి. ఇదే అరుణాచలేశ్వర స్వామి గుడి. అయితే అక్కడ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఇది గుడికి వెళ్ళే దారి. రమణ మహర్షి ఆశ్రమానికి దగ్గరలో అమృతమైన ఒక బోర్డు అయితే కనిపిస్తుంది మీకు. అక్కడ నుంచి ఇదే తోవ పట్టుకుని పోవాలి. ఇదే శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్. మనం వెళ్ళడంతో తినడానికి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడైతే రూమ్స్ ఫిల్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళే ఆటోలో ఇంకో వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే ఆ ప్లేస్ కూడా వీళ్ళదే. మనం అయితే ఇప్పుడు రూమ్ తీసుకున్నాం, అంటే సపరేట్ కాదు, ఈ ఫ్యామిలీతోటే మనం కూడా ఉండబోతున్నాం. మనదైతే పెంట్ హౌస్. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. అయితే ఇట్లుంది వ్యూ. మనం ఉన్న బిల్డింగ్ ఏంటంటే కొత్తది, మొత్తం కన్స్ట్రక్షన్ అయితే పూర్తి కాలేదు. మనం అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. మనం ఉన్న దగ్గర నుంచి అయితే గుడికి 3 కిలోమీటర్స్ ఉంటుంది, అందుకే ఆటోలో వెళ్తున్నాం. ఇదైతే ఫ్రంట్ వ్యూ కాదు, సైడ్ గోపురం.
అది తెలియదు ఇక లాగలేదు నాకు రాకలేదా ఇదేంటిది ఇక్కడనైతే తమిళ్లో రాసింది పుష్కరిణి గుండం 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 అంటావా గుండం గుండం బెటర్ లాంగ్వేజ్ పుష్కర్. ఇలా ఇవిడు ఒక ఈ సర్కిల్లో నిల్చొని చూస్తే మాత్రమే గుడిలో ఉన్న అన్ని గోపురాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడైతే దర్శనం లైన్లో నిల్చున్నాం. మనం ఎంట్రన్స్లోనైతే వినాయకుని విగ్రహం చూసుకోవచ్చు. మన ఈ గుడి లోపలనైతే చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శివుడు మనకు అగ్నిలింగ రూపంలో దర్శనమిస్తాడు. మనకు దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇదైతే అమ్మవారి గుడి. అమ్మవారి గుడి ముందటనే హోమాలు అయితే జరుగుతాయి. దీన్నే హోమశాల అంటారు. అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మనది.
అయితే ఆడే కొడుద్దాం. బాయ్. పద. కాదు దిస్ గాయ్ వందితే వందొచ్చింది. చెప్పింది అంతే కదా మరి ఎంత తీసి అంతానే తీసుకోవాలి. ట్రైన్ అనుకున్నావా మరి? బ్రో పేరు నామ్ ఈ మండపం అయితే గుడి ముందు సైడ్ ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం రేపు. మనమైతే ఇప్పుడు రూమ్కి స్టార్ట్ అయిపోయినాం. రూమ్కి వచ్చేసినాం మనమైతే. తర్వాత కొంచెంసేపు మాట్లాడుకొని పడుకొని పోయినాం, ఎందుకంటే మార్నింగ్ లేచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి కాబట్టి.